సంవత్సరాల కొద్ది నూతన రేషన్ కార్డుల కోసం ఎదురు చూడడము, అదేవిధంగా రైతు కూలీలు మాకు భరోసా ఉండడం ద్వారా మేము కొంత ఆర్థిక ప్రయోజనం పొందాలి అని మా దృష్టికి తీసుకురావడం. ఒక్క సబ్ స్టేషన్ శాంక్షన్ అయ్యారు. ఈ రైతులు మీరు అందరూ నడుపుకుంటున్నారు. ఒక్క సబ్ స్టేషన్ అయ్యారు. ఇప్పుడు 3 సబ్ స్టేషన్లు శాంక్షన్ చేపిస్తున్నారు. కరెంటు లేకుంటే అన్ని విధాలుగా కష్టమవుతుంది. ఈ విధంగా అన్ని చేస్తూ మరి మీ అందరూ కూడా చిన్నవాళ్ళు ఉన్నారు. నేను ఒకసారి వచ్చిన 2 ఏళ్ళ కింద సగం ఇల్లు ఉన్నది, సగం తాటిపాలు ఉన్నది. తాటిపాలు అంటున్నారు అదే అట్లా బాగా మంది ఉండే నీదే కాదమ్మో అందరికీ. మరి మీకు నలుగురికి ఇచ్చేది కాదు. మరి ఇల్లు నలుగురు అవసరం లేదా? అందరికీ కావాలా? ఇప్పుడు ఇల్లు కూడా ఇచ్చినా అవన్నీ ఇల్లు లేని వాళ్ళకు బహుశా 100 ఇల్లు చాలా అందరు లేరు. అమ్మని ఒకటే ఉన్నది. మీరు ఏం వేసుకోవాలా? చేతా కూడా అందరు లేరు. తండ్రులు ఉన్నాయి. సరే సరే 1 కోట్ల రూపాయలు అవుతున్నాయి మీకు. ఎన్ని? 5 లక్షలు. నాకు లక్షలు అంటే ధైర్యం అవుతుంది. ఎంత? 7 కోట్ల రూపాయలు ఇస్తున్నాం ఓన్లీ ఇళ్ళకు. ఉపాధి హామీ పైనకు పోయేటోళ్ళకు వాళ్లకు 50 మందికి 12,000 కాడికి ఇస్తా ఉన్నాం. ఇది కూలికి పోయేవాళ్ళం. ఉపాధి హామీ పైనకు పోయేటం అది ఎవరు పెట్టినా? మన కాంగ్రెస్ ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ పాపం మొన్న చనిపోయారు పెద్ద మనిషి. ఆయన ఉన్నప్పుడు వ్యవసాయం పనులు లేనప్పుడు ఈ బీద వాళ్ళకి పని చూపించాలని 3 నెలలు పని పెట్టాం. ఈ దాంట్లో భాగంగా వాళ్ళకు కూడా చిన్నోళ్ళు కాబట్టి కనీసం నెలకు 1000 రూపాయలు అని వాళ్ళకి ఇస్తా ఉన్నాం. 12,000 కాదు. అదేవిధంగా రేషన్ కార్డ్స్ మీ ఊళ్ళో వస్తున్నాయి. దగ్గర 400 పైన ఉన్నాయి రేషన్ కార్డులు. అందరికీ ఉన్నాయి. మీకు దండం పెడితే కొందరు రైతులకు తీసేసే రేషన్ కార్డు. ఆరోగ్యశ్రీ ఇద్దాం కాదు. 400 ఉన్నాయి. ఇల్లు ఎన్ని ఉన్నాయి? కానవల్ లేడు. కానవల్ లేడా? ఇల్లు ఎన్ని ఉన్నాయిరా బాబు? మరి అందరికీ ఇస్తున్నాను కార్డు. ఇది ఏంటి? ఇల్లు కాదు, రేషన్ కార్డులు. ఇప్పుడు కూడా ఏమైనా తక్కువ 40 ఇస్తున్నాం. 38 ఇన్ని 38 440 450 40 అవుతున్నాయి. మీకు కొత్త పాత రేషన్ కార్డు కలిసి. అదేవిధంగా రైతు భరోసా కాదు, భరోసా వాళ్ళకు కూడా ఇస్తున్నాం. ఫిగర్ చెప్పాలి. 411 మందికి వాళ్ళకు ఇస్తున్నాం. వాళ్ళకి పక్కన మీ ఇల్లు చూస్తే ఏదంతా ఇక్కడ చేసిండు ఏమన్నా. మళ్ళా ఎందుకు చెప్తున్నా అంటే ఇంత ఇప్పుడు ఓట్లే లేవు. వాస్తవాలు గమనించాలి. రైతులు కానీ, యువకులు కానీ, నా మహిళా సోదరులు కానీ ఏమి పని చేయకుండా మన డిస్టిక్ లో కొత్తగా ఈ 10 ఏళ్ళలో ఏదన్నా ఒకటి అయిందో పని చెప్పండి. రైతులకు కానీ, చదువుకునే పిల్లలకు కానీ, మీ వ్యవసాయదారులకు లిఫ్ట్లు కానీ, ప్రాజెక్టులు కానీ ఏమైనా ఏమీ కాదు. ఒక హాస్పిటలా, ఒక పిల్లవాడికి నౌకరా, ఏమీ లేదు. కానీ
దాన్ని కట్టి నెలకు 6,500 రూపాయలు అడ్డు కడతా ఉన్నాం. దేనికి? వాడు దళితులు పైసలు తీసుకున్నాడు, మనకు ₹1 వరకు ప్రాజెక్టు కట్టిండు, వాళ్ళు నీళ్ళు వస్తుంది. కానీ మనం అన్ని కట్టాల్సి మనకు గింత వస్తే అలాగే దానికే సగం కంటే ఎక్కువ అవుతుంది, 30% కంటే ఎక్కువ దానికే ఉంటాము. అయినా అన్ని చేసుకుంటూ అన్ని విధాలుగా అందరికీ సాయం చేయాలని, మన పిల్లలకు చదివించే ఉద్యోగాలకు ప్రమోషన్స్ ఇచ్చాం. ఇప్పుడే చెప్పాడు ముఖ్యమంత్రి, 55,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. మనం మర్చిపోలే ఎవరాదే ఎన్ని మందికి ఇచ్చినా 55,000 మంది. అంటే ఉద్యోగం ఇస్తే సరిపోయిందా? నెలకి ఇవ్వాలనే కదా, అంటే అందరికి ఇచ్చిన అవసరం కదా. ఫోన్ చేస్తాను ప్రోగ్రామ్ లో ఇవ్వాలా?